వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. నర్సీపట్నం ఆర్డీఓపై చర్యలు తీసుకోవాలని టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిన్న పోస్టల్ బ్యాలెట్ బూతుల దగ్గర వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి అవమానకరంగా ఉందని అన్నారు. పోలింగ్ ఏజెంట్లకు ఇచ్చే పత్రాలపై ఆర్ఓ సంతకాలు పెట్టకుండా ఇచ్చేశారని అన్నారు. ఈ విషయం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనాకు ఫిర్యాదు చేయగా ఆయన వెంటనే స్పందించి ఆర్డీఓను మందలించడం జరిగిందని చెప్పారు. నర్సీపట్నం ఆర్డీఓ జగన్ రెడ్డికి భయపడుతున్నారా లేకపోతే అమ్ముడు పోయారా అర్థం కావడం లేదని అన్నారు. వైసీపీ నుండి నాకు, నా కొడుక్కి ఆఫర్స్ ఇచ్చారు. డబ్బులు ఖర్చు చేసి గెలిపిస్తామని నాకు కూడా ఆహ్వానం ఇచ్చారని చెప్పారు. నా రక్తంలో ఉన్నది పసుపు రంగు మాత్రమే, అందుకే నేను వైసీపీ ఇచ్చిన అవకాశాన్ని తిరస్కరించానని చెప్పారు. నాకు రాజకీయంగా జనం ఇచ్చిన తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తి లేదని అన్నారు. వై నాట్ 175 అని గంభీరంగా పలికే జగన్ రెడ్డి ఇప్పుడు స్వరంహీనంగా వినపడుతుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం మొదలైందని, వైసీపీకి సమాధి కట్టాలని అన్ని వర్గాల ప్రజలు నిర్ణయం తీసుకుంటున్నారని అన్నారు. నేను పేదవాడిని అంటాడు, నాకు ఎవరో లేరు అంటారు. మరి మన ఎలక్షన్లో పాపం తల్లి చెల్లి అందరూ కూడా రోడ్డు పడి ఎంత బతిమాలుకున్నారు. ఈవేళ ఇద్దరు చెల్లెళ్ళు కూడా కొంగు పట్టుకొని అడుగుతున్నారు, ప్రజల దగ్గరికి వెళ్ళి కన్నీరు పెట్టుకుని అడుగుతున్నారు. ఏ తల్లిని చెల్లిని చూడలేనివి రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ ఉదరించేస్తాడు. అది కూడా ఆడవాళ్ళు అందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. సొంత చెల్లుల్ని సొంత తల్లిని తరిమేశాడు. రెవెన్యూ మంత్రి ఎవరు? ధర్మాన ప్రసాద్. ఇంత గొడవ జరుగుతుంటే, రైతులు ఇంత ఆందోళన చెందుతుంటే రెవెన్యూ మంత్రిగా ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చాడండి? లాస్ట్ టైం పంచాయతీ ఎలక్షన్లో ఎన్నికల కమిషన్ని అందరు అధికారులు మార్చాం కదా జగన్మోహన్ రెడ్డి. ఈ సైకో గడికి ఒక రూలు మాకు రూల్ అండి. మనవరాల పెళ్లికి 2 లక్షలు కావాల్సి వచ్చింది. ఆవిడ భూమి ఉంది, పాస్ పుస్తకం ఉంది. నర్సీపట్నం బ్యాంక్కి వెళ్ళి మా భూమి మీద 2 లక్షలు ఇమ్మంటే ఇస్తానమ్మన్నాడు మేనేజర్. బుక్ ఇచ్చింది. ఇదేంటి ఇది జగన్మోహన్ రెడ్డి బుక్ కదా, నీకెందుకు లోన్ అన్నాడు. ఇవ్వలే. జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్న పాస్ ఉంటుంది, నీకప్పే చదివిస్తానే అన్నాడు. ఇవ్వకపోతే ఆవిడ నా దగ్గరికి వస్తే నేను మేనేజర్తో మాట్లాడా. ఇవ్వడు సార్, ఆశ్వాసం ఆవిడైతే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది, డబ్బు కట్టకపోతే ఏమన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి అడమంటారు అడిగాడు. పోనీ పెళ్ళి ఆగిపోతుందయ్యా, ఏం చేయమంటారు అడిగాను. అడిగితే మీరు జామీన్ సంతకం పెట్టండి ఇస్తాను. ఆవిడ అంత నేను పెడతాను, ఆవిడ కట్టకపోతే నేను కొట్టుకోవాలి. మళ్ళీ ఆవిడ కాలు పట్టుకొని వెళ్తుంటే నా ఫ్రెండ్లో నేను కలిసి జామీన్ పెట్టి 2 లక్షల రూపాయలు ఆ ఊరు ప్రెసిడెంట్ ఉన్నాడు కప్పాడ రాజుబాబు అని, అతను నేను కలిసి మేనేజర్ సంతకాలు పెట్టి 2 లక్షల రూపాయలు ఇచ్చాం. అంటే మా సొంత భూమి మీద కూడా అప్పు తెచ్చుకోవడానికి అధికారం లేదండి మాకు. ఏంటండి మాటలు? వీడికున్న అధికారం ఏంటండి? ఎవడ భూములు తెప్పుతాడండి వీడు? ఎంతమంది భూములు తెప్పుతాడండి? ఈ రాష్ట్రాన్ని సగం నాశనం చేశాడు. ఇంకా చాలదండి. ఇంకా మీరు అందరూ కళ్ళు తెరిచి రేపు 13వ తారీఖు ఎలక్షన్లో వాడిని ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపించి ఈ రాష్ట్రాన్ని రక్షించమని చెప్పి మహాతల్లులు అందరికీ కూడా నమస్కారం చేసి అడుగుతున్నారు. ఉమ్మడిగా పోటీ చేస్తున్నాం రాష్ట్రం కోసం, దేశం కోసం. మా ఏజెండా అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. వైసీపీ ఏజెండా దోపిడీ దోపిడీ దోపిడీ. మరి అభివృద్ధి కావాలా దోపిడీ కావాలా ప్రజల మీదే తెచ్చుకోమని చెప్పి మోడీ గారు డైరెక్ట్గా మాట్లాడారు. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి. దానికి ప్రజలే గమనించి సరైన నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మాట్లాడాల్సిన అవసరం ఉందని, పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను.